హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ ఫిష్ ఫామ్. ఈరోజు టాపిక్ వచ్చేసి ప్లాంటేషన్ ట్యాంక్ గురించి అండ్ నా దగ్గర ఉన్న ప్లాటీస్ గురించి అయితే నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఎక్కడ కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు లూజ్ అవుతారు. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫిష్ వెరైటీ నేమ్ వచ్చేసి ప్లాటీస్ అంటారనమాట. ఇవి వచ్చి సాఫ్ట్ ఫిష్ అనమాట. ఇవి మీరు మాలీస్ తోటి గప్పీస్ తోటి అయితే వేసుకోవచ్చు. మాలీస్లో బ్లాక్, వైట్, ఆరెంజ్ ఉంటాయి కానీ రెడ్ అయితే మనకి ఉండదు. సో అందుకనేసి మనం ప్లాటీ అనేది వేసుకుంటే కనుక ట్యాంక్ అనేది లుక్ బాగుంటుంది. ఇవి వచ్చేసి మాలీస్ గప్పీస్ లాగా లైవ్ ప్యారెస్ అనమాట. డైరెక్ట్గా బేబీకే బర్త్ ఇస్తాయి, ఎగ్స్ అయితే లేచేయవు. మీరు చూసుకోవచ్చు, మన దగ్గర అన్నీ కూడా ఫుల్ థిక్ రెడ్ ప్లాటీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. ఇప్పుడు అయితే నేను నా పర్సనల్ ప్లాంటేషన్ ట్యాంక్ అనేది మీకు డిస్ప్లే చేసి చూపిస్తాను, చూడండి. మీరు చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి నా ప్లాంటేషన్ ట్యాంక్ అనమాట. ఈ ట్యాంక్నే నేను స్కేప్ చేసి ఒక 4.5 years అవుతుంది. మీరు చూసుకోవచ్చు ప్లాంట్స్ అనేవి గ్రో అవ్వడం. ఇందులో నేను యూజ్ చేసిన ప్లాంట్స్ వచ్చేసి వ్యాలిస్నేరియా అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి వ్యాలిస్నేరియా. బ్యాక్గ్రౌండ్లో మీకు కనిపిస్తుందేమో రుటెలా అంటారు దాన్ని. అది రీసెంట్గా ప్లాంట్ చేశాను దాన్ని. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఈ ప్లాంట్ వచ్చేసి సాజిటేరియా అంటారు. ఓకే, నేను ఇందులో ఈ ట్యాంక్లో యూజ్ చేసింది వచ్చేసి అమెజాన్ సాయిల్ అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మీకు ష్రింప్స్ అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నేను చెర్రీ రెడ్ ష్రింప్ అనేది మెయింటైన్ చేస్తున్నాను. మీకు డౌట్ రావచ్చు, స్నేల్స్ ఏంటి ఎలా డిఫరెంట్గా ఉన్నాయని. వీటిని ఎస్ఎస్ఎన్ స్నేల్స్ అంటారనమాట. దీన్ని ఇంకో నేమ్ వచ్చేసి కిల్లర్ స్నేల్ అంటారు. ఇవి ఏం చేస్తాయంటే ప్లాంటేషన్ ట్యాంక్లో ఉన్న పెస్ట్ స్నేల్స్ అనేవి రిమూవ్ చేయడానికి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. పెస్ట్ స్నేల్ రిమూవర్ అనమాట కంప్లీట్గా ఇవి. మీకు బ్లాక్ స్నేల్స్ లాంటివి మీ ప్లాంట్స్లో కనిపిస్తాయి కదా, వాటిని హంట్ చేసి తినేస్తాయి అన్నమాట ఈ స్నేల్స్. వాటిననే కాదు, యాపిల్ స్నేల్స్ని కూడా హంట్ చేసి తినేస్తాయి. ఓన్లీ ఈ స్నేల్స్ ఉన్న ట్యాంక్లో అయితే ఓన్లీ వీటి మాత్రమే ఉంచాలన్నమాట స్నేల్స్. వేరే ష్రింప్ని కానీ ఫిష్ని కానీ అయితే ఏమీ చేయవు. మీరు చూసుకోవచ్చు, నా ట్యాంక్లో నియాన్ టెట్రాస్ అయితే ఉన్నాయి. మీకు కనిపిస్తున్నాయో లేదో నాకు తెలియట్లేదు, కొంచెం జూమ్ చేస్తాను. చూసుకోవచ్చు, ఇందులో అయితే నియాన్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ నా దగ్గర నేను యూజ్ చేసేది హిల్ స్ట్రీమ్ లోచ్ అని ఒకటి ఉంది. క్లీనింగ్ పర్పస్గా అది నేను వేసుకోవడం జరిగింది. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే హిల్ స్ట్రీమ్ లోచ్ మీకు కనిపిస్తుంది. మన సక్కర్ క్యాట్ ఫిష్లా ఉంటుంది కానీ సక్కర్ క్యాట్ ఫిష్ కాదు, దాన్ని హిల్ స్ట్రీమ్ లోచ్ అంటారనమాట. చూడడానికి కొంచెం స్టింగ్రే ఫిష్ టైప్లో కనిపిస్తుంది. నేను అక్కడ ఇందులో యూజ్ చేస్తున్న కిట్ ఇది CO2 కిట్ అనమాట. మీరు చూసుకోవచ్చు, CO2 సెటప్ అనేది నేను పక్కన కబోర్డ్లో చేసుకున్నాను. మీరు చూసుకోవచ్చు, CO2 సిలిండర్ ఇది. దీని నుంచి అయితే CO2 అనేది నేను కనెక్ట్ చేసుకున్నాను ట్యూబ్కి. ఆ ట్యూబ్ నుంచి CO2 అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. CO2 అనేది ప్లాంట్స్కి చాలా నెససరీ అన్నమాట. వీడియో అనేది మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసుకున్నట్టయితే కనుక మీకు నా లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ గుడ్ డే.